పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 9వ తారీఖు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకెట్టి గురుతు చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరిగి ప్రశ్నించిరి. కాని వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.